నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు 2025 ప్రోగ్రాం ఆడిడేలోని బీఫేకస్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అడిలైడ్ నగరంలో తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి భారీగా హాజరై కార్తీక మాసం వనభోజనాల సంప్రదాయాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ప్రతి కుటుంబం తమకు ఇష్టమైన వంటకాలను తీసుకొచ్చి పంచుకోవడం ద్వారా వనభోజనాల ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రేమ, భక్తి, ఆనందం, ఐక్యతతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. ఈ కార్యక్రమం మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ మునగల సాంబశివారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ భరత్, తన బృంద సభ్యులైన విక్టోరియా కన్వీనర్ కృష్ణారెడ్డి, సహ కన్వీనర్ రామాంజీ, అబ్దుల్, పవన్, భాషా, తేరా, జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్ రెడ్డితో కలిసి హాజరై డాక్టర్ వైఎస్ఆర్ మరియు జగన్ అన్న పట్ల తమ గాఢమైన మమకారం, అనుబంధం, అనుభవాలను పంచుకున్నారు. కమిటీ సభ్యులు వంశీధర్ బొంతు, రామ్ మునగాల, కిషోర్ అనుమోలు, విజయవంగ, ఉదయ్ కుందం, అరవింద్ బైక, నవీన్ గుర్రాల, ప్రవీణ్ మునగల మరియు భాను పలువురు ఈ కార్యక్రమాన్ని సవ్యంగా సమన్వయం చేశారు. అమెరికాలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. డలాస్ లోని రామ్మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఉప్పల రోహిత్ స్వామి అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములకి, భక్తులకి భిక్షా ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో అయ్యప్పలు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు చేశారు. ఓం శ్రీ స్వామి. అమెరికాలోని డల్లాస్ లో అయ్యప్ప మండల పూజా మహోత్సవం ఘనంగా జరిగింది. హరిహర సుతుడు అయ్యప్ప శరణు ఘోషలతో ప్రాంగణం మారుమోగింది. ఉప్పల రోహిత్ స్వామి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. రామ్మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పడిపూజ జరిగింది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి పటాలను ప్రత్యేకంగా అలంకరించారు. పుష్పాలు, దీపాలు, పండ్లతో అలంకరించిన 18 పడిమెట్లపై అయ్యప్ప స్వామి వారు సేద తీరారు. ఇక స్వామివారికి పుష్పాభిషేకం, పంచామృతం, చందనం, విభూతితో అభిషేకం చేశారు. ఈ పడిపూజ కార్యక్రమంలో అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో భజన చేశారు. అయ్యప్ప భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు. ఇక స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం 18 మెట్లపై కర్పూర దీపం వెలిగించారు. ఇక గురుస్వాములు అయ్యప్ప మహిమల గురించి, మాలాధారణ గురించి వివరించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అయ్యప్ప పడిపూజ సంప్రదాయాన్ని అమెరికాలో కూడా పాటిస్తున్నట్టుగా తెలిపారు. 2వ ఏడాది ఈ కార్యక్రమం నిర్వహించినట్టు రోహిత్ స్వామి వివరించారు. ఈరోజు డాలస్ లో మా నివాసం మందు అయ్యప్ప స్వామి పూజ చాలా ఘనంగా చేసుకున్నాము. ఇది 2వసారి. ఎన్నో దేశాలు దాటి ఇక్కడికి వచ్చి మన పూజలు, మన అలవాట్లు ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అయ్యప్ప స్వామి మాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది లైక్ ఈ మండలంలో అంటే ఈసారి వేసుకున్న మాల, ఈసారి మా ఇంట్లోనే రామ్మోహన్ గురు స్వామి ఆధ్వర్యంలో మొదటి పూజ మాదే కావడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది స్వాములు వచ్చారు, సివిల్ స్వాములు వచ్చారు, అందరూ పూజను తిలకించారు. సో మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ అయ్యప్ప స్వామి మాకు కనికరించి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఈసారి మేము 2వసారి మాలేసుకోవడం జరిగింది. ఈ మండలంలో ఫస్ట్ పడి పూజ మా పడి పూజ అవడం చాలా హ్యాపీగా ఉంది. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో చాలా బాగా జరిగింది. చాలా మంది స్వాములు వచ్చి అల్పాహారం తీసుకొని వెళ్ళారు, ఆశీర్వాదాలు ఇచ్చి వెళ్ళారు అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ స్వామి. అమెరికాలోని టెక్సాస్ లో అయ్యప్ప నామస్మరణ మారుమోగుతోంది. డలాస్ లోని హరిహరులు కొలువైన శ్రీ హరిహర పీఠంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవంగా జరిగింది. కోమండూరి రామ్మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ పడి పూజకి టెక్సాస్ తో పాటు పలు ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల స్వీకరించిన స్వాములు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పడి పూజలో భాగంగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర అయ్యప్ప పూజలు కూడా నిర్వహించారు. స్వాములు అయ్యప్ప భజన పాటలు పాడి అలరించారు. అనంతరం పూజకి హాజరైన స్వాములందరికీ భిక్ష అందించారు. ఈ పడి పూజలో స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందుకున్నారు. శంకర నేత్రాలయ యుఎస్ఏ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన లైట్ మ్యూజికల్ కాన్సర్ట్ పై ఆడియన్స్ ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ గాయని గాయకులు పాడిన సూపర్ హిట్ పాటలు ప్రేక్షకులను అలరించాయి. డాన్స్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ద్వారా శంకర నేత్రాలయ యుఎస్ఏ నిర్వహించే మేసు మొబైల్ నేత్ర శస్త్రచికిత్స విభాగం, గ్రామ దత్తత ప్రోగ్రాం, నేత్ర శిబిరాల కోసం నిధుల సమీకరణ జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు.
భారతదేశంలోని గ్రామీణ పేదలకు కంటి శస్త్రచికిత్సలు అందించే అడాప్ట్ ఏ విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ యుఎస్ఏ లైట్ మ్యూజికల్ కాన్సర్ట్ ను నిర్వహించింది. డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవి వలియా విచ్చేసి ప్రసంగించారు. భక్తి, శాస్త్రీయ, శ్రావ్య సంగీతంతో మ్యూజికల్ కాన్సర్ట్ ప్రారంభమైంది. టాలీవుడ్ గాయకులు పార్దు నేమాని, సుమంగలి, మల్లికార్జున్, స్థానిక గాయని మాధురి పాటిబండ పలువురు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇక పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులని సుమారు 800 కంటి శుక్లం శస్త్రచికిత్సలకి వినియోగించనున్నారు. MESU అడాప్ట్ ఏ విలేజ్ స్పాన్సర్లకి నిర్వాహకులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమ విజయానికి గాను వేదికపైన తెర వెనుక శ్రమించిన వాలంటీర్లను ప్రత్యేకంగా సన్మానించారు. శంకర నేత్రాలయ యుఎస్ఏ డెట్రాయిట్ చాప్టర్ బృందం ఈ కార్యక్రమానికి గ్రాండ్ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. It's a noble event, and I know how many sleepless nights Ramana garu spent to make this program very successful, and it is successful today. చాలా అద్భుతంగా జరిగింది ప్రోగ్రామ్. ఈ రోజు అందరూ ఎంజాయ్ చేశారు. ఈ రోజు జరిగిన శంకర నేత్రాలయ కల్చరల్ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి. చాలా మంది వచ్చారు, చక్కగా ఎంజాయ్ చేశారు. ఆద్యంతం మన సింగర్స్ పార్థసారథి గారు కానీ, లేకపోతే మల్లికార్జున గారు కానీ, అంజనా సౌమ్య, సుమంగళి గారు బాగా ఎంటర్టైన్ చేశారు. మంచి ప్రోగ్రామ్ అండి. ఈ గుడ్ కాజ్ కోసం చేస్తాం కాబట్టి ఇది చాలా మంచి ప్రోగ్రామ్. We had a great show today, Detroit లో మన శంకర్ నేత్రాలయ ఈవెంట్ జరిగింది. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది. ఒక మెలోడియస్ ఆఫ్టర్నూన్ సండే రోజు అందరూ వచ్చి అత్యంత ఆలోచించేలాగా ప్రోగ్రామ్ చూసి వెళ్ళారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అలానే మనం వచ్చిన ఆర్టిస్టులకి, శంకర్ నేత్రాలయ మన ప్రెసిడెంట్ శంకర్ నేత్రాలయ బాలాగా ఇందుర్తి గారికి, అండ్ అలానే మా టీం అందరికీ, నేషనల్ టీం అందరికీ మాకు గైడెన్స్ ఇచ్చినందుకు, అట్లనే మన లోకల్ టీంకి, వాలంటీర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీ హ్యావ్ వండర్ఫుల్ షో. ఇలానే నెక్స్ట్ ఇయర్ కూడా మేము 5K అండ్ ఈ కల్చరల్ షో ప్రతి ఏడాది కంటిన్యూ చేస్తామని చెప్పి అందరి సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. శంకర నేత్రాలయ నోబల్ మిషన్ అండి. టు గెట్ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ ఆర్గనైజేషన్, ఐఎమ్ సో ప్రౌడ్ of the organization's work. I'm so proud to be involved, and thank you to everybody, all the volunteers and the donors who made this successful. శంకర నేత్రాలయ ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలుసు, ఎస్టాబ్లిష్ ఫర్ ఎ వెరీ గుడ్ కాజ్. దీనికి ఫండ్ రైజింగ్ ఈవెంట్స్, సిరీస్ ఆఫ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ మల్టిపుల్ సిటీస్లో నేను, సుమంగళి గారు, పార్థు గారు, మల్లికార్జున్ గారు ఇలాగ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. సో శంకర నేత్రాలయాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషస్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ మ్యూజిక్ కాన్సర్ట్స్ ఆర్ ప్యూర్లీ మ్యూజికల్ అండ్ మ్యాజికల్. ఎందుకు అంటే రియల్లీ cream of the creams of music అనమాట. We are presenting all those legendary songs, pure music in these concerts. సో తప్పకుండా రండి, ఈ ప్రోగ్రామ్స్ని సక్సెస్ చేయండి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ డొనేట్ చేసి ఈ కాజ్ని ఏదైతే శంకర నేత్రాలయ మెయిన్ కీ కాజ్ ఉందో దాన్ని మనము ఫండ్స్ ద్వారా సక్సెస్ చేద్దాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్ నేత్రాలయా's year-end fundraiser successfully got over in Detroit just a couple of minutes ago. We had a great time. When I say we, I mean Nenu, Parthasarathi garu, Mallikarjun and Anjana Saumya, the four of us. We sang many songs, classics, new melodies, fast songs, everything, mix of everything, and the audience was amazing. Chala baga enjoy chesaru, manchi response manaki vachindi. So we are very happy, and it's truly an honor to be a part of such an organic, auspicious, true organization, because there are so many organizations like this in the world, but this is one of those very few organizations that extremely pure and that's doing it with full heart. Endukante personal ga cheppalante, my father is a physician, and chinnappudu in Chennai, I'm from Chennai, I have sung the prayer song for Shankar Netralaya events as a kid, because my father and his friends, they are all doctors, so somewhere there's always been a connect. So akkad nunchi ikkada, after so many years, to be performing professionally for the same
organization for this amazing cause. It's truly amazing. Feel very humbled and honored at the same time. Thank you so much to all the donors who have taken the time and given amazing contributions. We finished in Milwaukee yesterday and today in Detroit, and we have another 8 cities to go. And we are looking forward to the same kind of response, the same kind of donations, so that this organization can expand and grow further and further. చికాగోలో ప్రముఖ తెలుగు సంస్థ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించింది. ఇలినాయిస్లోని బెన్సన్విల్లేలో జరిగిన ఈ వేడుకలకు విశేష స్పందన వచ్చింది. సంస్థ అధ్యక్షులు దిలీప్ రాయపూడి నేతృత్వంలో భారతీయ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా సంబరాలు నిర్వహించారు. ఈ ప్రోగ్రాం విఘ్నేశ్వరుడి ప్రార్థనా గీతంతో స్టార్ట్ అయి చిన్నారుల సంప్రదాయ నృత్య కళాభినయంతో కొనసాగింది. అతిథులు సంగీత తారతోరణంతో ఆనాటి ఆటపాటల మధురాలను ఆలకిస్తూ యువత ఉత్సాహ కేరింతల మధ్య దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు మాట్లాడండి, తెలుగు మాట్లాడించండి అనే నినాదంతో నవతరానికి తెలుగు గొప్పదనాన్ని తెలియజేస్తూ భావితరాలకి వారసత్వ సంపదగా తెలుగు భాషను అందచేయడానికి విశేష కృషి చేస్తున్న ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ దీపావళి సంబరాలను వైభవంగా నిర్వహించింది. ఇలినాయిస్లోని బెన్సన్విల్లీలో జరిగిన ఈ వేడుకలకి తెలుగువారు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. సంస్థ అధ్యక్షులు దిలీప్ రాయపూడి నేతృత్వంలో భారతీయ సంస్కృతి ఉట్టిపడేటట్టుగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం విఘ్నేశ్వరుడి ప్రార్థనా గీతంతో ప్రారంభమై చిన్నారుల సంప్రదాయ నృత్య కళాభినయంతో కొనసాగింది. అతిథులు సంగీత తారతోరణంతో ఆనాటి ఆపాట మధురాలను ఆలకిస్తూ యువత ఉత్సాహ కేరింతల మధ్య దీపావళి సంబరాలు అంబరానంటాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. జానపద గీతాలతో పాటు సినీ గీతాలకు అన్ని తరాల ఔత్సాహికులు చేసిన నృత్యాలు ప్రేక్షకుల్ని ఉత్తేజభరితుల్ని చేశాయి. తెలుగు భాష ప్రధానంగా పండగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలను కిక్కిరిసిన ప్రేక్షకులు ఆద్యంతం తిలకించి ఆనందించారు. ఇక పసందైన తెలుగింటి భోజనం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ఇక ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను సంస్థ సభ్యులు వివరించారు. ఈ సందర్భంగా వచ్చిన వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కార్యవర్గాన్ని పలువురు ప్రశంసించారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులతో పాటు ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, ఇతర సంస్థలు, నాయకులు పాల్గొని ప్రసంగించారు. సాక్షి టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్తే. ఇక్కడ షికాగోలో టీటీఏ వారి కల్చరల్ ప్రోగ్రామ్ చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ 250 మంది పిల్లలు కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ టీటీఏ బోర్డు మెంబర్స్, టీటీఏ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎలెక్ట్, చైర్మన్ గారు, వాళ్ళంతా ముఖ్య అతిథులంతా ఇక్కడ ఉన్నారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇవాళ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ వాళ్ళది దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో ఈ కార్యక్రమంలో భాగంగా దగ్గర 270 మంది పార్టిసిపెంట్స్ ముందుకొచ్చి వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేశారండి ఇక్కడ స్టేజ్ పైన. సో ఈ ప్రోగ్రామ్కి దగ్గర 500 మంది జనాలు ప్రేక్షకులు వచ్చారు. ఇట్స్ ఏ గ్రేట్ సక్సెస్ అండి. నాతో పాటు మా బోర్డు సభ్యులందరూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ఎంతగానో కృషి చేశారు. సో మా బోర్డు సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు నాతో పాటు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సాక్షి టీవీ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ సపోర్టింగ్ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్. థ్యాంక్ యూ కేకే రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మేము ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నాము. అంతా చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ ఈవెంట్ మాకు. నేను నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ఎలక్ట్ని. సో ఈ ప్రోగ్రామ్ని సహకరించిన బోర్డు మెంబర్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇయర్ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ నా ఆధ్వర్యంలో చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్లో సంక్రాంతికి కానీ, ఉగాదికి కానీ, దివాళీకి కానీ అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తామండి. కమింగ్ టు సర్వీస్ యాక్టివిటీస్ మేము చాలా ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ అండి. కిడ్స్కి బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్ కానీ, లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషనల్ సెషన్స్ కానీ, లేదా బ్లడ్ డొనేషన్స్ కానీ చాలా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నామండి. సో ఇవన్నీ కంటిన్యూస్గా కావాలండి, మీ అందరి సపోర్ట్ కావాలి మీకు. అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ కొర్రపోలు, ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ చైర్మన్ని. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ 40 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేస్తుంది.
తెలుగు సాంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించడంతో పాటు పలు క్రీడా కార్యక్రమాలు అండ్ సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఎప్పుడు ముందలే ఉంటుంది. ఈరోజు ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ మన దీపావళి కార్యక్రమాన్ని దేదీప్యమానంగా చేయగలిగాము. 600 పైచీలకు మంది ఈరోజు వచ్చారు అంటే అదంతా ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు. అండ్ ఇవన్నీ జరగడానికి మా బోర్డు, మా ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ దిలీప్ రాయపూడి గారు, అలాగే మా బోర్డు కార్యనిర్వాహక సభ్యులు అందరూ చాలా చక్కగా ఒక సమన్వయంతో కూడి ఈ కార్యక్రమం చేయగలుగుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుప్తా నాగబండి గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము, ప్లాన్ చేస్తున్నాము. దాని అన్నిటికీ మీ అందరి సహాయ సహకారాలు అవసరం. అందరూ దయచేసి అందరూ రండి, రావాల్సిందిగా ప్రార్థిస్తాను. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు హేమచంద్ర. ఈ టీటీఏ ఆర్గనైజేషన్ లాస్ట్ 40 ఇయర్స్గా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అండి. లాట్ ఆఫ్ కల్చరల్ ఆల్మోస్ట్ 2 తరాల ప్రజలు పీపుల్ కలుపుకొని వెళ్తుంది. ట్రయింగ్ టు తెలుగు మన కల్చర్ని క్యారీ చేస్తుందండి. అలాగే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ 10 ఇయర్స్ ఇంకా సక్సెస్ఫుల్గా చేసి 50th ఇయర్ కూడా చేస్తుందని కోరుకుంటున్నాను. ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఇన్ని పాస్ట్ ప్రెసిడెంట్స్, కరెంట్, ఫ్యూచర్ అందరూ కష్టపడి చేస్తున్నారు. వాళ్ళని సపోర్ట్ చేస్తున్న అందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకి బిగ్ థ్యాంక్స్ అండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన స్పాన్సరర్స్ ఇంపార్టెంట్. అందరు స్పాన్సరర్స్కి మీడియా ముఖంగా ఐ వాంట్ టు సే బిగ్ థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో మీడియా కవరేజ్ చేస్తున్నందుకు నార్త్ అమెరికా తీసుకున్న కేకే రెడ్డి గారికి బిగ్ థ్యాంక్స్, ఆల్వేస్ కమింగ్ అండ్ సపోర్ట్ అండి. చాందిని దువ్వూరి, నేను వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ అంటే చాలా మందికి చెప్పాలండి, ఇట్స్ 40 ఏళ్ల క్రితం స్థాపించిన ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్. అంచెలంచెలుగా పెరిగి ఈరోజు 40 ఏళ్ళు వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే we always say it, giving back to our roots. Okay, Indian diaspora meeting east in west అనేది ఇంత మంచి వాలంటీర్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి పేరెంట్స్కి ధన్యవాదాలండి. ఫస్ట్ మన పిల్లల్లో ఉన్న కళాపోత్సవం చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చినందుకు. ఓకే, అలాగే మా వాలంటీర్స్, దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ వాలంటీర్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నా కూడా ముందుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నది. వీ హ్యావ్ ద ప్లాట్ఫామ్ రెడీ ఫర్ ఆల్ అవర్ కిడ్స్, నెక్స్ట్ జనరేషన్. పేరెంట్స్, ప్లీజ్ బ్రింగ్ ఆల్ యువర్ కిడ్స్ టు ది ఆర్గనైజేషన్స్ అండ్ అప్లిఫ్ట్ దేర్ స్కిల్స్. సాక్షి టీవీకి, మా లోకల్ చికాగో సాక్షి టీవీ కేకే రెడ్డి గారికి మా టీటీఏ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, టీటీఏ ఆర్గనైజేషన్లో గత 25 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ఈ స్థితికి చేరుకుంది. దీనికి కారణం అందరి కృషి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి కృషి. సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జగదీష్ కానూరు గారు నన్ను ఫస్ట్ తీసుకొచ్చింది టీటీఏలోకి. ఆయన ప్రస్తుతం ఇక్కడ లేరు. ఆయన వన్ ఆఫ్ ది ఫౌండేషన్ టీటీఏకి. సో మా అందరి తరఫున ఆయనకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరికొద్ది కాలం ఇట్లాగే సాగాలని, వచ్చే ఏడు ఇంకా బ్రహ్మాండంగా సాగాలని, 50 ఏళ్ల వరకు మళ్ళీ బ్రహ్మాండమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అమెరికాలో గ్రేటర్ ఫిలడెల్ఫియా యూత్ కాన్ఫరెన్స్ GPYC 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ PTA ఆధ్వర్యంలో వెస్ట్ చెస్టర్లోని ఈస్ట్ హై స్కూల్ వేదికగా ఈ కాన్ఫరెన్స్ డిసెంబర్ 20న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతోంది. స్టూడెంట్స్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రోగ్రాంలో నెట్వర్కింగ్ తో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చలు జరగబోతున్నాయి. కాలేజీ అడ్మిషన్స్, నెట్వర్కింగ్ కోర్సులు, విద్య, ఉపాధి అవకాశాల వంటి పలు విషయాలను ఈ కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. యువత భవిష్యత్తుకు దారితీసే ఈ GPYC 2025 ఫిలడెల్ఫియా ప్రాంత స్టూడెంట్స్ కి ఒక అరుదైన అవకాశంగా మారబోతోంది. అమెరికాలో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు సేవా దీపావళి బృహత్తర ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టింది. ఆకలితో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి సేవా దివాలి ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. హిందూ అమెరికన్ కమ్యూనిటీస్ ఆఫ్ డెలాస్ మరియు వాసవి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంతో గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఫుడ్ డ్రైవ్ ప్రోగ్రామ్ నవంబర్ 23 నుంచి టెక్సాస్ లోని పోర్ట్ వర్త్ లో జరగనుంది. సమాజ సేవ, దాతృత్వ భావనకి ఇది గొప్ప అవకాశంగా నిలుస్తుంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో యువర్ మనీ యువర్ ఫ్యూచర్ అనే థీమ్ తో ప్రత్యేక ఫైనాన్షియల్ వెల్నెస్ వర్క్ షాప్ కూడా జరుగుతోంది. నవంబర్ 23న ఈవినింగ్ 4 o'clock నుంచి 6 వరకు న్యూజెర్సీ ఎడిసన్ లోని గోదావరి రెస్టారెంట్ లో ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతోంది. ఈ వర్క్ షాప్ లో హోలిస్టిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్, అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్, అలాగే కాలేజీ సేవింగ్స్ కోసం
ఉత్తమ మార్గాలు, స్మార్ట్ ట్యాక్స్ స్ట్రాటజీస్ తో పనులు తగ్గించుకునే విధానం వంటి కీలక విషయాలు కూడా నిపుణులు చాలా స్పష్టంగా వివరించబోతున్నారు. ఇక ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వర్క్షాప్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరు టచ్ అయిన డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అరి. నవంబర్ 14న అమెరికాలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో అమెరికాలో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. చికాగోలో నైల్స్ సినీ లాంచ్ థియేటర్ లో జరిగిన సక్సెస్ మీట్ లో నిర్మాత కేవీ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన మూవీ టీం ని పలువురు ప్రశంసించారు. అరిషడ్ వర్గాలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ అరి. అరిషడ్ వర్గాలలోని మొదటి 2 పదాలైన అరి అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాకి మై నేమ్ ఈజ్ నోబడి అనేది క్యాప్షన్. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు నటించారు. ఈ మూవీ నవంబర్ 14న అమెరికాలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. ఆర్వి రెడ్డి సమర్పణలో ఆర్వి సినిమాస్ బ్యానర్ లో పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా టచ్ చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించడం విశేషం. ఈ మూవీకి అమెరికాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక అరి మూవీ భారీ విజయం సాధించడంతో అమెరికాలో సక్సెస్ మీట్ నిర్వహించారు. చికాగోలోని నైల్స్ సినీ లాంచ్ థియేటర్ లో జరిగిన సక్సెస్ మీట్ లో నిర్మాత ఆర్వి రెడ్డితో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ అభ్యర్థి నీల్ ఖోట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ FIA చైర్మన్ సునీల్, FIA ప్రెసిడెంట్ అల్తాఫ్, FIA ప్రెసిడెంట్ రీచా, సాక్షి మీడియా స్పాన్సర్ కేకే రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని మూవీ టీం ని అభినందించారు. ఇక ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించడంతో విషెస్ కూడా తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన మూవీ టీం ని ప్రశంసించారు. ఈ సందర్భంగా కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ అభ్యర్థి నీల్ కోట్ తో పాటు పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. Good evening all. We are at Niles Theatre celebrating RE. My name is Nobody. Grand success for the last 1 week. Niles Theatre. And then we have got special invitees from FIA organization. It is a grand occasion. We are thankful that FIA special guests are here. And let us see what special guests would like to say about RE's grand success. And we have got special guest Neil G, standing for Congress. Now itself, we want to wish him best of luck for his success. On behalf of entire community here in Chicagoland, we want him to be successful in this election. God bless him. Everyone, good evening. Today we are here, Niles at Cine Launch to, two purposes. One is to celebrate RE success. The second one is my FIA family came here to support. And then my dear friend Neil Coat, he is standing for Congress. And we are here to facilitate, to wish him good luck to win the election. The 8th district at Chambord. Those are the main reasons we are here. And I'm very thankful to Neil Ji, FIA chairman Sunil Ji, and the presidents of FIA, Altaf Ji and Richa Ji. Thank you so much for coming in. K. Reddy Garu and Kirti Garu and our local Naperville City Council, Nag Jaiswal. I'm very happy, he's with us today to, celebrate this success. And then our Chicago showman, Manoj Rathod and his wife, they both are here. Thank you so much. Anisha, the FIA director, she's also here. And I'm really happy. So this movie journey, it's been started with a fashion. It took, this is my second movie. The first movie I made, Madi, it was successful. This is my second movie, and my third movie is about to release, and it's ready for release. That name is Podami. But the journey is so great, and I'm really enjoying this journey. And I want all Telugu people to bless me and go and watch this movie in theaters. And it's not a simple task. It's a lot of effort and time, money is spent, put into this.
I request to go and see and enjoy the movie. And then thank you so much. And all the leaders are here, as I requested. And cast your vote for Neil Ji, and March 17th for his election. Thank you. Today we are here in Niles, Chicago, for the celebration of movie Ari. My name is nobody, but actually my name is Neil. And I'm standing for US Congress from Illinois 8th. We're extremely proud that I can represent the community at large in the Chicago land from District 8. A lot of community that ranges from Gujarati, Telugu, Tamil, Christians, and all across. It comprises of a lot of different communities. We are very proud of the Telugu community that has taken leaps and bounds and has led the progress and has shown so much success, including ranging from IT, technology, real estate, restaurants, and various other fields, including movies. And I'm so proud that the relation between the Telugu community and the growth of US goes hand in hand. And for me, my election primary is on March 17th. I'm glad to represent it. I want to ensure that the chaos in Washington, D.C. is stopped. We want to ensure that the immigrants' rights, the rights of women and the rights of senior citizens are protected. And equally, we do not feel discriminated at any stage when currently we have seen ICE handling so many cases in a very inhumane way. We want to ensure that this doesn't happen. And movies like Ari and movies, many such like this, should have a cross-cultural relation, and this should continue to grow. Hollywood and Bollywood, the largest and the oldest cinema production houses, should work hand in hand to continue to grow. In my 8th district, when time comes, I'll ensure that we have studios and ability next to O'Hare Airport, which is the largest, to ensure that we promote movie production here in our district. Thank you so much, and please connect with the campaign neilforcongress.com. Thank you. ఇది వాటి NRI కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.